హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తర్వాత అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ఏపీపీఎస్సీలో. మనకి తరచూ ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, తెలంగాణలో మాత్రం నోటిఫికేషన్లకి ఒక స్తబ్దత ఏర్పడింది. అంటే కామ్గా ఎటువంటి నోటిఫికేషన్లు లేవు, జాబ్ నోటిఫికేషన్లని అవని ఇవని ఏదో హడావుడి చేశారు. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. సో అట్లీస్ట్ మనకి తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో మనకి కొంత హ్యాపెనింగ్ అయితే ఉంది. సో అంతకుముందు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పుడైతే తర్వాత మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎఫ్బిఓ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఏబిఓ అనేది రెండు నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు అంటే ఒకటే నోటిఫికేషన్లో రెండు డిఫరెంట్ పోస్టులు. మనకి ఇక్కడ 256 పోస్టులు అయితే మనకి ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, 435 వచ్చి అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మరి మనకి ఏదైనా నోటిఫికేషన్ రాగానే మనకి ఫస్ట్ మధ్యలో వచ్చేది ఏంటి అంటే క్వాలిఫికేషన్ ఏంది, ఉందా లేదా, నేను ఎలిజిబులా కాదా. మీరు ఎలిజిబుల్, అందరూ ఎలిజిబులే. ఎందుకంటే ఆల్మోస్ట్ నోటిఫికేషన్ల గురించి చూసేవాళ్ళు మినిమం డిగ్రీ చదివి ఉంటారు. ఒకవేళ కొంతమంది అయితే ఇంటర్మీడియట్ కూడా చదివినా కూడా వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో అర్హత ఉందని చెప్పేసి చెప్తున్నాను. అయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలా మంచి ఉద్యోగం ఇది. సో ఇంటర్మీడియట్లోనే అంత మంచి ఉద్యోగం రావడం అనేది అంత ఈజీ కాదు. సో మీరు ప్రయత్నిస్తే కనుక ఈజీగా మంచి ఆఫీసర్ తయారు కాగలుగుతారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మాత్రమే. అయితే ఇప్పుడు మరి నాకు ఈ ఉద్యోగం రావాలంటే నేను ఎలా, అంటే ఏమేమి స్టేజెస్ని దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీకు ఇంటర్మీడియట్ ఉంటేనే ఎగ్జామ్ రాయగలుగుతారు. దాని తర్వాత మీరు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ రెండు తీసుకోవాలి. దానికంటే ముందు ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోవాలి. అయితే ఫస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మగవారికి అయితే కనుక 163 సెంటీమీటర్స్ హైటు, 84 సెంటీమీటరు చెస్ట్ ఎక్స్పాన్షన్, రౌండ్ ది చెస్ట్ అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్. అంటే మనకి ఈ మనము ఇన్హేల్ చేసినప్పుడు మనకి 84 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి మగవాళ్ళకైతే కనుక. ఆడవాళ్ళకైతే 150 సెంటీమీటర్ల హైటు, 79 సెంటీమీటర్స్ చెస్ట్ అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ 5 సెంటీమీటర్లు వచ్చి చెస్ట్ ఎక్స్పాన్షన్ ఉండాలి. రిలాక్సేషన్ ఏంటంటే గూర్ఖాస్కి, నేపాలీస్కి, అస్సామీస్కి వీళ్ళందరూ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో, ట్రైబల్స్ అంటే మనకి నార్త్ ఈస్ట్లో అంతా ట్రైబల్సే. అంటే వాళ్ళు 5% నాన్ లోకల్ కేటగిరీలో ఒకవేళ రాయాలనుకున్నా వాళ్ళకి ఈ 5 సెంటీమీటర్ల ఇదైతే ఉంది రిలాక్సేషన్ అయితే. కాకపోతే ఏంటంటే మరి వీళ్ళంతా కూడా మరి ఇక్కడ లోకల్ కిందకి వస్తారా నాన్ లోకల్ కిందకి వస్తారా అంటే నాన్ లోకల్ కిందకే వస్తారు. కాకపోతే ఎవరైనా వచ్చి ఇక్కడ సెటిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అస్సామీస్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే నాగాలాండ్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అనుకోండి మన ఆంధ్రప్రదేశ్లో. సో వాళ్ళకి 5 సెంటీమీటర్ల రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు లోకల్ అంటే మన లోకల్ క్రైటీరియా వాళ్ళు మీట్ అయితే కనుక వాళ్ళకి ఈ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అదర్వైజ్ నాన్ లోకల్లో కూడా ఈ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో వాకింగ్ టెస్ట్, నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ 25 కిలోమీటర్లు నడవాలి 4 గంటలలో మగవాళ్ళు అయితే కనుక. ఆడవాళ్ళు అయితే కనుక 16 కిలోమీటర్లు నడవాలి 4 గంటల్లో. తర్వాత మనకి ఇవన్నీ ఒక ఎత్తైతే ఒకవేళ మీకు NCC సర్టిఫికెట్ ఉంటే కనుక 5 బోనస్ మార్కులు వస్తాయి. ఫైనల్గా లాస్ట్లో 5 బోనస్ మార్కులు వస్తాయి. తర్వాత B సర్టిఫికెట్ ఉంటే 3 బోనస్ మార్కులు అండ్ A సర్టిఫికెట్ ఉంటే 1 బోనస్ మార్క్ అనేది వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఏమేమి టెస్టులు పాస్ కావాలంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్నట్టు. మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్కులకి, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చి మనకి 75 మార్కులకు ఉంటుంది. ఈ రెండు పాస్ అయితే కనుక అంటే కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి, ఎంతమంది రాస్తారు అనే దాన్ని బట్టి. అది కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ టెస్ట్ మనం పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్స్లో మళ్ళీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఒక ఎస్సే రాయాలి మనము. ఆ ఎస్సే ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, ఉర్దూలో కానీ రాయవచ్చు. అది డిస్క్రిప్టివ్ టైప్ ఎస్సే ఉంటుంది. 50 మార్కులు ఉంటుంది ఎస్సేకి, 45 నిమిషాల్లో రాయాలి. సో ఆ ఎస్సే దేనికి సంబంధించి ఉంటుందంటే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఎస్సే వాళ్ళు ఇస్తారు.
దాన్ని మనం రాయాల్సి ఉంటుంది. థీమ్ రిలేటింగ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్. అయితే ఈ క్వాలిఫైయింగ్ టెస్టు తర్వాత ఇంకొక 2 పేపర్లు ఉంటాయి మనకి, జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్. ఇది డిస్క్రిప్టివ్ కాదు, అబ్జెక్టివే. 100 మార్కులు 100 క్వశ్చన్లు. అట్లాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథ్స్ 100 మార్కులు 100 క్వశ్చన్లు. అంటే ఈ 200 మార్కులే కన్సిడర్ చేస్తారు ఫైనల్గా. ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన వాళ్ళని ఈ పేపర్లు కరెక్షన్ చేస్తారు. ఫస్ట్ దీనికంటే ముందు స్క్రీనింగ్ టెస్ట్. అంటే చాలా స్టేజెస్ ఉన్నాయి, ఫిల్టరేషన్ స్టేజెస్ చాలా ఉన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి, దాంట్లో క్వాలిఫై కావాలి. నెక్స్ట్ మెయిన్స్ మళ్ళీ క్వాలిఫై